అక్టోబర్ 9, 2024 నుండి ఫిబ్రవరి 4, 2025 వరకు గురువు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నారు. కావున ఈ రాశి వారికి గురువు యొక్క వక్ర సంచారం వల్ల కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది సశాస్త్రీయంగా తెలుసుకుందాము. అట్లాగే పరిహారాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కన్యా రాశి వారికి గురువు వక్రగతి ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయా, అశుభ ఫలితాలు లభిస్తాయా అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మనకి కన్యా రాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే అష్టమ స్థానంలో గురు సంచారం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే వక్రగతి మూలంగా అష్టమ స్థానాన్ని కానీ మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుచేత అష్టమ స్థానంలో గురువు ఏ మాత్రము శుభ ఫలితమును ఇవ్వజాలడు. ఇది సుమారుగా 4 నెలల కాలం పాటు ఉంటుంది. ఈ 4 నెలల కాలంలో మీరు అదృష్టాన్ని కోల్పోవడం జరుగుతుంది. అలాగే కొంచెం అందరితో కోపంగా ప్రేమతత్వం పోయి కొంచెం అంత క్రోధతత్వం పెరుగుతుంది. అందరితో కొంచెం టైం బాగాలేనప్పుడు ఆ విధంగానే జరుగుతుంటుంది. మీరు మామూలుగా మాట్లాడాలి, మామూలుగానే మనం ట్రీట్ చేసినప్పటికీ, మామూలుగానే అతనితో మనం ప్రవర్తన ఉన్నప్పటికీ కూడా అతను అపార్థం చేసుకుని మనకి కొంచెం భిన్నంగా ప్రవర్తించే అవకాశం కూడా ఇక్కడ మనకి ఈ గురువు యొక్క సంచారం వల్ల జరిగే అవకాశం, గురువు అనుకూలత లేని కారణంగా అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఆ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే కొంచెం అపాయం జరిగేటటువంటి అంటే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రోగాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే పిల్లల ప్రవర్తనలో కొంచెం తేడా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ అష్టమ స్థానంలో గురు సంచారం వలన మనకి కన్యా రాశి వారికి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందుచేత ఈయన యొక్క దృష్టిలు, విశేష దృష్టిలు కూడా కొన్ని ఉన్నాయి కదండి. సప్తమ దృష్టి ఎలాగా ఉంది మీనరాశి వారికి, అలాగే పంచమ దృష్టి అయినటువంటి మకర రాశి వారి మీద, భాగ్యస్థ దృష్టి ద్వారా వృషభ రాశి వారికి కూడా కొన్ని అశుభ ఫలితాలే మనకి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అందుచేత వీటి యొక్క ప్రభావం ఆ రాశులను కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి కొంచెం 4 రాశులు ప్రభావితం అవుతున్నాయి. అక్కడ 3 రాశులు ప్రభావితం అవుతున్నాయి. తనున్న రాశితో మొత్తం 4 రాశులు ప్రభావితం అవుతున్నాయి. కాబట్టి కొంచెము ఈ ఇంకోటి ఏంటంటే మిగతా రాశులకు, మిగతా గ్రహాలకు ఈ కుజ, గురు, శని గ్రహాలకు కొంచెం వ్యత్యాసం ఉందండి. ఎందుకంటే మంచి చేస్తే 4 రాశులు చేస్తున్నాయి, మనకి చాలా సంతోషాన్ని కలుగజేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనకు వ్యతిరేక ఫలితాలు ఇవ్వటం మొదలుపెట్టాయి అనుకోండి. మామూలు గ్రహాలు అయినట్టయితే ఈ 3 కాకుండా వేరే గ్రహాలు అయితే అవి ఉన్న రాశిని మాత్రమే ప్రభావితం చేస్తాయి, విశేష దృష్టి లేవు కాబట్టి. ఇక్కడ మనకేమవుతుంది అంటే ఈ విశేష దృష్టి ద్వారా మనకి 4 రాశులు ప్రభావితం అవుతున్నాయి, 4 రాశుల్లో బాధలు పెడుతూ ఉన్నాయి. అందుచేత ఈ 3 గ్రహాలతోటి కుజ, గురు, శని గ్రహాలతో కొంచెము జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితే, అందులో సందేహం లేదు. అంచేత ఇప్పుడు ఇక్కడ మన కన్యా రాశి వారికి 4 రాశులు ప్రభావితం అవుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. దీనికి పరిష్కారంగా మనం చెప్పుకున్నట్టుగా మీ వయసును బట్టి చిన్నపిల్లవాడు ఉన్నాడు త్వరగా, అంటే చిన్నపిల్లవాడు అంటే మరి అని కాదు, మరి నెలల పిల్లవాడో సంవత్సరం స్కూల్కి వెళ్ళేవాడు అని కాదు, మామూలుగా స్కూల్ అంటే ఎలిమెంటరీ స్కూల్ ఆ లెవెల్లో ఉన్నటువంటి దానికన్నా ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు గుడికి వెళ్ళండి. పొద్దుటే స్కూల్కి వెళ్తూనే గుడికి వెళ్ళి ఆ నవగ్రహాలను దర్శనం చేసుకుని అక్కడి నుంచి గుడిలో ఉన్నటువంటి ప్రధాన దేవతల్ని దర్శనం చేసుకొని వారికి నమస్కారం చేసుకొని 9 సార్లు తిరిగేసి స్కూల్కి వెళ్ళండి. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉద్యోగానికి పోవాలి, అటువంటి వాళ్ళు అంతా మీరు బయట మీరు అన్నిటికీ కొంచెం శారీరకంగా దృఢత్వంగా ఉంటారు కాబట్టి మీరు ఏదో టైంలో గుడికి వెళ్ళటం, అలాగే గుడికి సంబంధించి ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు కాస్త దానాలు, ధర్మాలు, శనగలు 16 వారాలు చేయటం కానీ, లేదా 16 వారాలు నానబెట్టి దాన్ని తిరగమాత చేసి దేవుడు నైవేద్యం చేసి భక్తులు పంచడం కానీ, ఆవుకు 16 వారాలు పెట్టడం కానీ, లేదా ఏమీ చేయలేము ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఆ మంత్రాన్ని చదువుకోండి, అంతా చక్కగా జరుగుతుంది. పెద్దవారు ఉన్నారు ఇంకా అక్కడికి వెళ్ళలేరు కాబట్టి ఇంటి దగ్గర కూర్చొని నడవలేని పరిస్థితి, కొంచెం దూరంగా ఉంది గుడి అని చేత వారి ఇంటి దగ్గర కూర్చొని దానికి సంబంధించినటువంటి నవగ్రహ మంత్రం కానీ, లేదా గురు చరిత్ర పారాయణ కానీ ఇట్లాంటి చదువుకోండి. అదే కనుక ఆరోగ్య సమస్యలు ఉన్నట్టయితే గురు కవచం చదువుకోండి, అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్.